కాంగ్రెస్ సర్కార్ హత్యా రాజకీయాలు చేస్తుందని అంటున్నారు కేటీఆర్. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో హత్యకు గురైనటువంటి బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. రాజకీయ హత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని అన్నారు. కొల్లాపూర్లో ఫ్యాక్షన్ సంస్కృతి నెలకొందని, మంత్రి జూపల్లి ప్రోద్బలం లేకుండా ఒక్క నెలలో 2 హత్యలు జరుగుతాయంటూ ప్రశ్నించారాయన. కొల్లాపూర్లో జరుగుతున్న వరుస హత్యలపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో మంత్రి జూపల్ని బర్త్రప్ చేసి విచారణ జరిపించాలని అంటున్నారు. 4 నెలల వ్యవధిలో 2 హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా, మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. నెంబర్ 1. రెండవది, మాకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఎంక్వైరీ చేయడమా, లేదా ఒక వరుస హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా, ఈ రకంగానన్నా ప్రభుత్వం తన చిత్తశుద్ధి చాటుకోవాలి. ఒకటే నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో 2 హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా, మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా